హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా బీబీ రివ్యూస్. సో బయట అయితే వాన చల్లగా ఉంది. ఇక్కడ మనమైతే బీబీ అప్డేట్స్తో వేడివేడిగా వెచ్చదనం పొందాం అనమాట. సో నేను చెప్పేశాను కదా, 14 కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి వెళ్ళిపోతారని. సో నేను చెప్పినట్టు ఈరోజు వెళ్ళిపోయారనమాట. మన అప్డేట్ అంతా పర్ఫెక్ట్గా ఉందని అయితే ఉద్దేశం అనమాట నేను చెప్పేది. సో వీడియోని అయితే పూర్తిగా చేయండి, పూర్తిగా చూడండి. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా కొట్టండి. ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే పెట్టుకుందాం టార్గెట్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే BB8 అప్డేట్స్. నిన్న 14 కంటెస్టెంట్స్ అయితే లోపలికి వెళ్తారని చెప్పినట్టే ఈరోజు అయితే వెళ్ళిపోయారనమాట. సో ప్రోమో అయితే చూసారు కదా, ప్రోమోలో నేను చెప్పేశాను నాగ్ సార్ వచ్చేసి బ్లాక్ కూరగాయలు వస్తాడని. సో నాగ్ సార్ డ్రెస్ అయితే బ్లాక్ అనమాట, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. సో రానా వస్తాడని చెప్పేశాను, నాని, నివేద థామస్, సో వీళ్ళందరూ చెప్పినట్టే రాని వచ్చేసారనమాట. అట్లా ఉంటుంది మరి మన అప్డేట్స్తో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 14 కంటెస్టెంట్స్ని టూ కపుల్స్గా పంపిస్తారనమాట లోపలికి. హౌస్లోకి ఎలా ఎంటర్ అవుతారంటే ఇద్దరుగా వెళ్తారనమాట. ఇప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళిద్దరు ఒక జంటకి వెళ్తారు. మనకు ప్రోమోలో కూడా చెప్పారు. ఇప్పుడైతే సింగిల్ కంటెస్టెంట్స్ అయితే పంపించాం లోపలికి, డబల్గా పంపిస్తామని. సో అట్లాగే పంపిస్తున్నారు. నాకు తెలిసిన జంట ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్ అయితే ఒక జంటకు పంపిస్తున్నారు. మిగతా వాళ్ళని ఒక ఇద్దరు వెళ్ళిపోతున్నారు అనమాట. సో లోపలికి. సో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఇదే మెయిన్ పాయింట్. ఈరోజు ఎలిమినేట్ అవుతుంది ఎవరు, అవి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాను అనమాట. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏందనేది. సో ఈరోజు అయితే ఒకరిని స్నాప్ చేయాలని అంటున్నారు, బట్ ఎవరిని కూడా స్నాప్ అనేది చేయరు అనమాట, అక్కడే ఉంచుతారు. సో చెప్పడానికి మనం కొంచెం టెన్షన్ పెట్టేయడానికి అట్లయితే అంటారు. సో మీరైతే అదైతే ఏం నమ్మద్దు. జస్ట్ ప్రోమోలో అనిల్ రావిపూడి వచ్చేసి అక్కడ అంటాడనమాట స్వాప్ చేసి ఒక ఎలిమినేట్ చేస్తామని. సో అదైతే ఏం లేదు, అది క్లియర్ కట్గా వచ్చిన అప్డేట్ అనమాట నాకైతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోబోయేది ఏంటి, కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళకి గార్డెన్ ఏరియా కూడా సో వచ్చేసి బయట ఉంటుంది. అంటే కిచెన్ ఇవన్నీ లాస్ట్ సీజన్లో అన్నింటిలో లోపల ఉంటుంది. ఈ సీజన్లో ఏం చేస్తారంటే బయట పెట్టేశారు, జైలు అన్నీ కూడా బయట ఉంటాయి అనమాట. సో ఈ సీజన్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అంటున్నారు కదా. సో చూద్దాం, రివ్యూస్ అయితే ఇద్దాం. సో చాలామంది అయితే కొట్టుకుంటున్నారు, మహేందర్, ఆదిరెడ్డి, ఇప్పుడు గలాట గీతు కూడా వచ్చేసింది రివ్యూలకి. ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు. మా పరిస్థితి ఏందో మాకైతే అర్థం కావట్లేదు. సో అయినా సరే ఏం కాదు, రివ్యూ అయితే నేను మంచిగా ఇస్తాను. వాళ్ళు ఇది చేశారు అది ఇది అని ఎట్లా ఏమైతే ఉండదు. సో నేను చెప్పే ప్రతి అప్డేట్ నేనైతే క్లియర్ కట్గా కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 months తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఏం కాదు. ఈ 3 months అయితే నా అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.